ఒంటిమిట్ట కోదండ రామాలయం శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ సీతారాముల కళ్యాణం జరగబోతుంది. పండు వెన్నెల్లో కన్నుల పండుగ నిర్వహించడానికి టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విశాలమైన ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రామయ్య క్షేత్రం నుంచి జానకీరాముల పరిణయం సాగే స్థలి వరకు దేదీప్యమానంగా వెలిగేలా విద్యుత్ దీపాలు అమర్చారు. ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దారు. ప్రభుత్వ పెద్దలు, ప్రముఖులు, సామాన్య భక్తుల కోసం మొత్తం 122 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఒక్కో గ్యాలరీలో 500 నుంచి 600 మంది కూర్చునేలా మొత్తం 60,000 మంది వీక్షించే విధంగా సిద్ధం చేశారు. లోనికి ప్రవేశించే సమయంలోనే ముత్యాల తలంబ్రాల పొట్లాలు 2, తిరుమల లడ్డు 1 అందించబోతున్నారు. ఇక పంపిణీకి 13 కియోస్కులను సిద్ధం చేశారు. ఇవాళ సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించబోతున్నారు. సీతారాముల కళ్యాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, ప్రభుత్వ పెద్దలు, ప్రముఖులు, సామాన్య భక్తులు అధిక సంఖ్యలో తరలిరాబోతున్నారు.